అందించాం. మరి ఈ సెషన్లో ఆఫ్రికన్ కాంటినెంట్ అండ్ యూరోప్ కాంటినెంట్ ఈ రెండు ప్రాంతాల్లో ఏం జరిగింది. సో మనకు ఆఫ్రికన్ కాంటినెంట్ ఇక్కడ ఉంటుంది. సో చాలా దేశాలు మనకు వార్తల్లో ఉన్నాయి. ఆఫ్రికన్ కాంటినెంట్కి సంబంధించింది సౌత్ ఆఫ్రికా ఉన్నది, టాంజానియా ఉన్నది. అదేవిధంగా యూరోప్లో తీసుకుంటే దాదాపుగా అన్ని దేశాలు మనకు ఈ సంవత్సరంలో వార్తల్లో ఉన్నాయి. సో అవి ఒక్కొక్కటిగా మనం చూద్దాం. ముందుగా ఆఫ్రికా కాన మనం చూస్తే మడగాస్కర్. సో ఆఫ్రికన్ కాంటినెంట్లో మడగాస్కర్ అనే దేశం వార్తల్లో ఉంది. కారణం ఏంటంటే రజోలీనా ప్రెసిడెంట్గా మళ్ళీ ఎన్నికయ్యారు. మడగాస్కర్ దేశానికి అధ్యక్ష పాత్రలో ఆండ్రీ రజోలీనా ఎన్నికయ్యారు. అండ్ మడగాస్కర్కు సంబంధించిన క్యాపిటల్ ఒకటి ప్రత్యేకత ఉంది. సో ఇలా ప్రత్యేకత ఉండే క్యాపిటల్ సిటీస్ పైన అప్పుడప్పుడు మనకు స్టాక్ అంశాల్లో భాగంగా క్వశ్చన్స్ అడుగుతారు. సో అనంతననారివో మడగాస్కర్ ప్రెసిడెంట్ అనంతననారివో. సో దీనికి ఒక ప్రత్యేకత ఉంది. సో ఏంటంటే దీవి దేశాల రాజధానిలో అత్యంత ఎత్తులో ఉంటుంది. అంటే హైయెస్ట్ అమాంగ్ ద ఐలాండ్ క్యాపిటల్స్ అంటాం. సో మనకు ప్రతి దీవి దేశానికి ఒక క్యాపిటల్ ఉంటుంది. అలా దీవి దేశాల్లోని రాజధానులకెల్లా అత్యంత ఎత్తులో ఉండే ప్రాంతం అనంతననారియో. మరి దేనికి క్యాపిటల్ అంటే మడగాస్కర్. నెక్స్ట్ టాంజానియా. మరి టాంజానియాకు అధ్యక్షురాలిగా ఉన్న సామియా సులూహు వీరు భారత్లో పర్యటించారు. మరి వీరికి గౌరవ డాక్టరేట్ను ఇచ్చిన భారతదేశపు విశ్వవిద్యాలయం ఏది అనంటే జేఎన్యు, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ. సో ఇది గౌరవ డాక్టరేట్ను అందించింది. అండ్ రైట్ నెక్స్ట్ ఐఐటి మద్రాస్. సో భారత్కు సంబంధించిన ఒక ఐఐటి విదేశాల్లో ఒక శాఖను ఓపెన్ చేయడం మొట్టమొదటి సందర్భం ఇదే. టాంజానియాలోని జంజిబార్ అనే ప్రాంతంలో ఈ ఐఐటి మద్రాస్ అనేది రానుంది. మరి ఈ ఐఐటికి ప్రీతి అగాలయం నేతృత్వం వహిస్తూ ఉన్నారు. ప్రీతి అగాలయం. మరి ఒక ఐఐటికి ఒక మహిళ నేతృత్వం వహించడం అన్నది ఇదే తొలి సందర్భం. అండ్ టాంజానియాలో మనకు కిలిమంజారో పర్వతం ఉంటుంది. సో ఆఫ్రికాలో అత్యంత ఎత్తైన పర్వతం ఇదే అని చెప్పుకోవచ్చు. సో ఓకే, మనకు ఈ సంవత్సరంలో 2023లో కాకినాడకు చెందిన 5 మంది మహిళలు ఈ పర్వతాన్ని ఒకేసారి అధిరోహించినారు. రైట్, ఆ విధంగా ఇది వార్తల్లో కూడా ఉన్నది. సో ఈ విధంగా టాంజానియా దేశము వార్తల్లో నిలిచింది. నెక్స్ట్ ఈజిప్ట్. సో హెపటైటిస్ సి దీనిని విజయవంతంగా నిరోధించినందుకు గాను గోల్డెన్ స్టేటస్ దక్కించుకున్న దేశం ఏది అనంటే ఈజిప్ట్. సో చాలా ముఖ్యమైన అంశం అన్నమాట హెపటైటిస్ సి. ఎవరిస్తారు ఈ స్టేటస్ అనంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. అండ్ నెక్స్ట్ అదేవిధంగా ఈజిప్ట్ అధ్యక్షుడు చాలా చాలా ఇంపార్టెంట్, అబ్దెల్ ఫతా ఎల్ సిసి. ఈయన అబ్దెల్ ఫతా ఎల్ సిసి ఈయన పర్యటించారన్నమాట. రైట్, ఎక్కడ పర్యటించినారు? ఈయన భారతదేశంలో పర్యటించినారు. సో జనవరి 24వ తేదీ నుంచి జనవరి 26వ తేదీ వరకు పర్యటించారు. సో
ఈ పర్యటన మనకు గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా కూడా ఈయన హాజరైనారు. ఎందుకు ఇంత ఇంపార్టెంట్ చెప్తున్నా అంటే డిసెంబర్ నెలలో ఈజిప్టులో ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో మరొకసారి అబ్దెల్ ఫతా ఎల్సిసి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. దాదాపుగా 86% మేర ఓట్లను ఆయన పొందారు. అంటే రిపీటెడ్ గా వార్తల్లో ఉన్నారు కాబట్టి ఎగ్జామినేషన్ లో మనకు క్వశ్చన్ వచ్చే అవకాశం ఉన్నది. నెక్స్ట్ మైగవ్, మనకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని దుబాయ్ లో మైగవ్ అనే పేరుతోటి సో మంచి సుపరిపాలనకు సంబంధించి గుడ్ గవర్నెన్స్ కి సంబంధించి ఎవరైనా ప్రయత్నాలు చేసి ఉంటే వాటికి సంబంధించిన వాళ్ళకు అవార్డులు ఇచ్చారు. సో మరి ఈ సంవత్సరము భారత్ కు చెందిన ఐఐటి విద్యార్థులు అనమాట, ఐఐటి కాన్పూర్ లో చదివే నియతి టోటల నీల్ కల్పేష్ కుమార్, నియతి టోటల నీల్ కల్పేష్ కుమార్, నీల్ కల్పేష్ కుమార్ వీళ్లకు అవార్డులు అనేవి దక్కాయి అన్నమాట. బ్లాక్ బిల్ యాప్ అని ఒక యాప్ డెవలప్ చేశారు. ఎలాంటి ఆర్గనైజేషన్ కైనా సరే ఫిట్ అయ్యే రైట్ ఈ రిసీట్స్ అనేది వీళ్ళు డెవలప్ చేశారనమాట. సో ఆ విధంగా ఈజిప్ట్ దేశం మనకి ఈ సంవత్సరం వార్తల్లో ఉన్నది. అండ్ నెక్స్ట్ సౌత్ ఆఫ్రికా. సో గాంధీజీని ఇన్స్పైర్ చేసిన వాళ్ళల్లో, స్ఫూర్తిని అందించిన వాళ్ళల్లో మనకు లియో టాల్స్టాయ్ కూడా ఉంటారు. అందుకే మహాత్మా గాంధీ గారు సౌత్ ఆఫ్రికాలో లియో టాల్స్టాయ్ ఫామ్ ను కూడా ఏర్పాటు చేశారు. మరి అక్కడే మహాత్మా గాంధీ గారి విగ్రహాన్ని ఈ సంవత్సరంలో ఆవిష్కరించారు లియో టాల్స్టాయ్. అదేవిధంగా మనకు గాంధీ వాక్ అని చెప్పి సో అక్కడ లైబ్రరీస్ కానీ లేదా మెడిటేషన్ హాల్స్ ని నిర్మించడం కోసం గాంధీ వాక్ పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించి ఫండ్ రైజ్ చేస్తారనమాట. మహాత్మా గాంధీ గారు కూడా సౌత్ ఆఫ్రికాలో ఈ విధంగా ఫండ్ రైజ్ చేసేవారు. సో ఇది ప్రతి సంవత్సరం జరిగింది. సో మహాత్మా గాంధీ గారు ప్రవేశపెట్టిన ఈ ప్రాక్టీస్ అనేది నిరంతరాయంగా కొనసాగుతూ వచ్చింది. సో కరోనా సమయంలో మాత్రం బ్రేక్ అయ్యింది. సో 21, 22, 2021-22 ఈ 3 సంవత్సరాల్లో కరోనా నేపథ్యంలో జరగలేదు. సో మళ్ళీ ఈ సంవత్సరం దీన్ని పునరుద్ధరించారు. రైట్. నెక్స్ట్ మరి 1893 చాలా ల్యాండ్ మార్క్ ఇయర్ గా చెప్పుకోవచ్చు. నిజానికి 1893లో చికాగోలో జరిగిన సమావేశంలో స్వామి వివేకానంద చారిత్రాత్మకమైన స్పీచ్ ఇచ్చారు. ఇదే ఆ సంవత్సరం అన్నమాట, 1893 సెప్టెంబర్ 11. ఇదే సంవత్సరము అనిబిసెంట్ భారతదేశానికి వచ్చారు. సో ఐఎన్సి సమావేశాలకు నేతృత్వం వహించిన తొలి మహిళగా ఆమెకు పేరున్నది. ఐఎన్సి సమావేశాల్లో పాల్గొన్న తొలి మహిళ అంటే కాదంబరి గంగూలీ. భారతదేశంలో మొట్టమొదటిసారిగా వైద్య విద్యను అభ్యసించిన మహిళ ఆమె కాదంబరి గంగూలీ గారు. ఆమె 1890 సెషన్ లోనే హాజరయ్యారు. తొలి మహిళ అంటే కాదంబరి గంగూలీ. ఐఎన్సి సమావేశాలకు హాజరైన తొలి మహిళ. ఐఎన్సి సమావేశాలకు నేతృత్వం వహించిన తొలి మహిళ అంటే మనకు అనిబిసెంట్ 1893లో ఇండియాకు వచ్చారు. ఐఎన్సి సమావేశాలకు నేతృత్వం వహించిన తొలి భారత మహిళ అనంటే అప్పుడు సరోజిని నాయుడు గారు వస్తారు. 1925లో కాన్పూర్ లో జరిగిన సెషన్ లో సరోజిని నాయుడు గారు నేతృత్వం వహించినారు. అదేవిధంగా 1933లో జరిగిన ఐఎన్సి సమావేశంలో కూడా ఒక మహిళ నేతృత్వం వహించారు. వారి పేరు నీల్సెన్ గుప్తా. సో మరి అంతటి చారిత్రకమైన ఈ 1893 ఇయర్ మనకు ఓకే ఈ 1893 సంవత్సరంలో మరొక కీలకమైన సంఘటన జరిగింది. అదేంటంటే మహాత్మా గాంధీ గారిని ట్రైన్ లోంచి తోసివేశారనమాట పీటర్ మార్టిన్స్బర్గ్ అనే ప్రదేశంలో. సో ఆయన ఫస్ట్ క్లాస్ టికెట్ కొని ప్రయాణిస్తున్నప్పటికీ మరి ఆయనను లైక్ వైట్ రేస్ శ్వేత జాతీయులకు మాత్రమే ఇందులో ప్రయాణించే హక్కు ఉంది అని చెప్పి ఆయన తోసివేశారు. ఈ విధంగా జాతి వివక్షకు గురి అయ్యారు మహాత్మా గాంధీ. అప్పుడే తన పోరాటాన్ని ఆయన ప్రారంభించారు జాతి వివక్షకు వ్యతిరేకంగా. తర్వాత దీన్ని స్వాతంత్ర్య పోరాటంలో కూడా ఆయన కొనసాగించినారు. మరి ఈ 1893 సంఘటన జరిగి ఈ సంవత్సరంతో 130 సంవత్సరాలు పూర్తి అయిన నేపథ్యంలో అక్కడ భారత సంబంధించిన నావికాదళము
అండ్ సౌత్ ఆఫ్రికా నావిక దళాలు విన్యాసాలు నిర్వహించాయి. ఆ విధంగా ఈ సంఘటన కూడా మనకు వార్తల్లో ఉన్నది. నెక్స్ట్ నైజీరియా. సో నైజీరియా దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. కారణం ఏంటంటే ఇన్ఫ్లేషన్ అన్నమాట, ద్రవ్యోల్బణము. సో అత్యధిక స్థాయిలో ద్రవ్యోల్బణం అనేది ఆ దేశంలో పెరిగింది. రైట్, దీన్ని విజయవంతంగా అడ్డుకోవడం కోసం అత్యవసర పరిస్థితిని విధించాల్సి వచ్చింది. నెక్స్ట్ జింబాబ్వే. సో జింబాబ్వేకు కొత్త అధ్యక్షుడిగా, అంటే గతంలో ఉన్నవారే మళ్ళీ ఎలక్ట్ అయ్యారు, ఎమర్సన్ నంగవా జింబాబ్వేకు అధ్యక్షుడిగా మళ్ళీ ఎన్నికయ్యారు. నెక్స్ట్ లిప్టాకో గౌర్మా చార్టర్, చాలా ఇంపార్టెంట్ అన్నమాట. లిప్టాకో గౌర్మా ఒప్పందము అంటాం. సో లిప్టాకో గౌర్మా ఒప్పందంలో ఏ దేశాలు ఉన్నాయి అంటాడు. మాలి, బుర్కినాఫాసో, నైగర్ దేశాలు ఉన్నాయి. ఏమేం దేశాలు? మాలి, బుర్కినాఫాసో, నైగర్. ఈ సంవత్సరంలో నైగర్ వార్తల్లోకి రావడం రెండోసారి. గతంలో కూడా చూసాం మనం. ఆఫ్రికన్ యూనియన్ ఈ సంవత్సరం ఏ దేశాన్ని సస్పెండ్ చేసింది అని అంటే నైగర్ దేశాన్ని తమ యూనియన్ నుంచి. ఎందుకు అనంటే అక్కడ సైనిక పాలన విధించారు. మరి ఈ మూడు దేశాల మధ్య మనకు లిప్టాకో గౌర్మా అని చెప్పి ప్రదేశం ఉంది. దీన్ని అలయన్స్ ఆఫ్ సహెల్ స్టేట్స్ అంటారు. సో ఇదొక భౌతికమైన ప్రదేశం అన్నమాట. అంటే మ్యాప్ లో ఇన్ కేస్ కనిపిస్తే ఓకే చూపిస్తాను. మాలి, నైగర్ అండ్ ఓకే బుర్కినాఫాసో ఈ ప్రాంతంలో ఉంటుంది అన్నమాట. ఓకే, ఈ ప్రాంతంలో. సో యాక్చువల్ గా ఇక్కడ సమస్య ఏంటంటే మూడు దేశాల్లోని కూడా ఈ టెర్రర్స్, ఉగ్రవాదులు ఇక్కడ సమావేశం అవుతూ ఉంటారు. వాళ్ళు అక్కడ మూడు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ వీళ్ళు ఏం నిర్ణయించుకున్నారంటే లిప్టాకో గౌర్మా ఒప్పందం, చార్టర్ అంటే ఒప్పందం అని అర్థం. సో ఈ ఒప్పందంలో వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఒక దేశంపై జరిగే దాడిని అన్ని దేశాలపై జరిగే దాడిగా భావించి ఉండాల్సి వస్తుంది. అంటే ఈ ఉగ్రవాదుల్ని అడ్డుకోవడం కోసము ఈ మూడు దేశాలు ఏకమైనాయి అన్నమాట. రైట్. సో మనకేమడతారు, లిప్టాకో గౌర్మా చార్టర్ లో లేని దేశం ఏది అనొచ్చు. ఉన్న దేశాలు తెలియాలి. మాలి, బుర్కినాఫాసో, నైగర్ ఈ మూడు దేశాలు ఉన్నాయని. ఏ ప్రాంతానికి సంబంధించి ఒకటైనా అని అడతాడు. అలయన్స్ ఆఫ్ సహెల్ స్టేట్ కు సంబంధించి ఇవి ఒకటైనాయి. నెక్స్ట్ ఇంకా యూరోపియన్ కంట్రీస్. సో యూరోపియన్ కంట్రీస్ అన్నమాట. సో యూరోపియన్ కంట్రీస్ లో మనకు మొట్టమొదలు రష్యా దేశం. సో రష్యా దేశము మరి సిటిబిటి నుంచి వైదొలిగింది. సిటిబిటి కాంప్రిహెన్సివ్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ, సమగ్ర ఆయుధాల పరీక్ష ఒప్పందముగా చెప్పుకోవచ్చు. సో 1997 నుంచి ఈ ఒప్పందం అనేది ఉన్నది. అయితే ఈ ఒప్పందం పైన అమెరికా ఇప్పటి వరకు సంతకం చేయలేదు. కాబట్టి ప్యారిటీ లేదు అని రష్యా ఆరోపించింది. ప్యారిటీ అంటే సో మాకు సమానత్వం లేదు, మేము సంతకం చేసాం వాళ్ళు సంతకం చేయలేరు అంటే వాళ్ళు వెపన్స్ డెవలప్ చేసుకునే అవకాశం ఉన్నది. సో మేము కూడా డెవలప్ చేసుకునే అవకాశాన్ని ఇవ్వాలి అని చెప్పి మరి ఒప్పందం మాకు అడ్డుగా ఉంది అని చెప్పి సిటిబిటి నుంచి నిష్క్రమించింది. మరి సిటిబిటి నుంచి నిష్క్రమించాలి అని చెప్పి రష్యా పార్లమెంట్ ఒక తీర్మానాన్ని కూడా ఆమోదించింది. రైట్. నెక్స్ట్ బ్లాక్ సీ గ్రీన్ ఇనిషియేటివ్. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పుడు సో టర్కీ, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ కలిసి ఈ ఒప్పందాన్ని తీసుకొని వచ్చినాయి. సో ఆఫ్రికా వాసులకు అన్నమాట. ఆఫ్రికా వాసులకు నల్ల సముద్రం గుండా ఈ ఆహార ధాన్యాలను స్వేచ్ఛగా పంపించేందుకు ఉద్దేశించింది. అయితే నల్ల సముద్రం గుండా ఆయా దేశాలకు స్వేచ్ఛగా పంపించేందుకు ఉద్దేశించిన ఈ ఒప్పందం నుంచి రష్యా నిష్క్రమించింది. ఎందుకు నిష్క్రమించింది అనంటే రైట్, రష్యా దేశానికి ఆంక్షలు ఎదుర్కొంటుంది. విపరీతమైన ఆంక్షలు విధించారు రష్యా పైన. మరి నా పైన ఇన్ని ఆంక్షలు విధించి నా దేశ ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్న సమయంలో మేమెందుకు ఇలాంటి ప్రపంచ దేశాల గురించి ఆలోచించాలి అని చెప్పి నిష్క్రమించింది. అంటే బ్లాక్ సీ గుండా ఇప్పుడు ఆహార ధాన్యాలు ఆఫ్రికా ఖండానికి వెళ్ళే పరిస్థితి లేదు. రష్యా ఏ క్షణమైన దాడి చేయొచ్చు. అందుకని ప్రత్యామ్నాయ మార్గం ఉండాలి అని చెప్పి సలినా ఛానల్ ఎంపిక చేశారు. సలినా ఛానల్. బట్ ఈ సలినా ఛానల్ గుండా
అది నీటిలో ఎక్కువ లేకపోవడం మూలంగా ఆహార ధాన్యాల పంపిణీ కష్టంగా మారింది. అందుకే నైజీరియాలో విపరీతమైన ద్రవ్యోల్బణం అనేది పెరిగింది. ఎమర్జెన్సీ విధించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంకా ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తూ ఉన్నారు. సో ఆ విధంగా మనకు బ్లాక్ సీ గ్రీన్ ఇనిషియేటివ్ వార్తల్లో ఉంది. నెక్స్ట్, మరి లింగ మార్పిడికి రష్యా ప్రభుత్వం పూర్తిగా నిషేధాన్ని విధించింది. సో ఓకే, సెక్స్ చేంజ్ అనేది చేసుకోవడం ఆ దేశంతో కుదరదు. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఎవరైతే ఈ సెక్స్ చేంజ్ చేసుకుని ఉంటున్న వాళ్ళు ఉన్నారో వీళ్ళతో ఆ దేశంలో ఈ సామాజిక వర్గం అనేది ముగిసినట్టుగానే చెప్పుకోవచ్చు. నెక్స్ట్, న్యూ స్టార్ట్ ట్రీటీ నుంచి రష్యా నిష్క్రమించింది. నిజానికి ఆయుధాల సంఖ్యపై పరిమితి విధిస్తూ అమెరికా రష్యాల మధ్య కుదిరిన ఒప్పందం ఇది. అంటే ఇన్ని వెపన్స్ మాత్రమే ఉండాలని అన్నీ డెవలప్ చేసుకుంటారు. సో ఆయుధ పోటీని తగ్గిస్తుంది. నిజానికి స్టార్ట్ అనే పేరుతో ఈ ఒప్పందం కుదిరింది. స్టార్ట్ అనంటే స్ట్రాటజిక్ ఆర్మ్స్ రిడక్షన్ ట్రీటీ, వ్యూహాత్మక ఆయుధాల తగ్గింపు ఒప్పందం. సో ఈ స్టార్ట్ అనే ట్రీటీ 1991లో కుదిరింది, 1994లో అమల్లోకి వచ్చింది. 1991లో కుదిరి 1994లో అమల్లోకి వచ్చింది. మరి ఇది 2009లో ముగిసింది. 2009 నుంచి 2011 వరకు మరొక ఒప్పందం అమలయ్యింది. అయితే 2011 ఫిబ్రవరి 5 నుంచి న్యూ స్టార్ట్ ట్రీటీ అమల్లోకి వచ్చింది. న్యూ స్టార్ట్ ట్రీటీ, స్ట్రాటజిక్ ఆర్మ్స్ రిడక్షన్ ట్రీటీ. మరి ఫిబ్రవరి 5న అమల్లోకి వచ్చిన ఈ ట్రీటీ అనేది ఫిబ్రవరి 5న 10 సంవత్సరాల పాటు అమల్లో ఉంటుంది. 2021 ఫిబ్రవరి 5 వరకు అమల్లో ఉంటుంది. 2021 ఫిబ్రవరి 5 వరకు అమల్లో ఉంటుంది. సో అయితే మళ్ళీ 5 సంవత్సరాలు పొడిగించుకున్నారు. 2026 ఫిబ్రవరి 5 వరకు అమల్లో ఉండేలా పొడిగించారు. కానీ దీనిలోంచి వెళ్ళిపోయింది రష్యా. అంటే ఈ పీరియడ్ వరకు ఉంది, తర్వాత ఎక్స్టెన్షన్ చేశారు, ఎక్స్టెన్షన్ మీద సంతకం కూడా చేసి మళ్ళీ అందులో నుంచి వెళ్ళిపోయారు. సో కారణం ఏంటి అని అంటే మా పైన ఎక్కువ ఆంక్షలు విధిస్తూ ఉన్నారు కాబట్టి మేము ఇలాంటి ఒప్పందాలకు కట్టుబడి ఉండదలుచుకోలేదు అని రష్యా చెప్తున్నది. రైట్. సో ఈ విధంగా దీని నుంచి బయటికి వెళ్ళిపోయింది. నెక్స్ట్, ట్రీటీ ఆఫ్ కన్వెన్షన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఇన్ యూరప్, దీనిలోంచి కూడా రష్యా నిష్క్రమించింది. మరి ఇదేంటి? సో ఇది కూడా ఒక కొత్త ఒప్పందంగా మనము చెప్పుకోవచ్చు. రైట్. సో ఇది అర్థం కావాలంటే కాస్త నాటో పైన కూడా పట్టు ఉండాలి. నాటో ఉమ్మడి భద్రతకు సంబంధించి కలెక్టివ్ సెక్యూరిటీ అంటే 32 దేశాలు ఉన్నాయి. ఇందులో ఒక దేశంపై జరిగిన దాడిని అన్ని దేశాలపై జరిగిన దాడిగా భావిస్తారు. మరి ఇలాంటి ట్రీటీ ఒకటి ఇది అమెరికా నేతృత్వంలో కుదిరింది. ఇలాంటి ట్రీటీ ఒకటి రష్యా నేతృత్వంలో వార్సా ప్యాక్ట్ రూపంలో కుదిరింది. వార్సా ప్యాక్ట్ అమెరికాకు కౌంటర్గా రష్యా తెచ్చింది. అయితే అప్పుడు యుఎస్ఎస్ఆర్, ఇది 1955 మే 9న అమల్లోకి వచ్చింది. మరి అప్పుడు యుఎస్ఎస్ఆర్ ఉండింది. యుఎస్ఎస్ఆర్ డిసింటిగ్రేట్ అయిపోయింది 1990sలో, విచ్ఛిన్నం అయిపోయింది. విచ్ఛిన్నం అయిపోయిన తర్వాత మరి రష్యా దేశము ఇతర సెంట్రల్ ఏషియన్ కంట్రీస్, ఈస్టర్న్ యూరోపియన్ కంట్రీస్ వారందరితో కలిసి సిఎఫ్ఈ సంతకం చేసింది, ట్రీటీ ఆఫ్ కన్వెన్షన్ ఆర్మ్డ్ ఫోర్సెస్. దీనికి నాటోతో కూడా ఒప్పందం కుదిరింది. అంటే ఆయుధాలు ఎన్ని, యుద్ధ ట్యాంకులు ఎన్ని ఉండాలి, ఇతర మారణాయుధాలు ఎన్ని ఉండాలి అని చెప్పి సంఖ్యపై పరిమితి విధిస్తూ కుదిరిన అగ్రిమెంట్ ఇది. ఇందులోంచి కూడా వెళ్ళిపోయింది రష్యా. అంటే ఎన్నిట్లోంచి వెళ్ళిపోయింది? బ్లాక్ సీ గ్రీన్ ఇనిషియేటివ్ నుంచి వెళ్ళిపోయింది, సిటీబీటీ నుంచి వెళ్ళిపోయింది, న్యూ స్టార్ట్ నుంచి వెళ్ళిపోయింది, సిఎఫ్ఈ నుంచి వెళ్ళిపోయింది, వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ నుంచి వెళ్ళిపోయింది, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి వెళ్ళిపోయింది. ఇవన్నీ కూడా రష్యా నిష్క్రమించడానికి కారణము మరి ఆ దేశం పైన విధిస్తున్న ఆంక్షలే. ఆ దేశం పైన ఎందుకు ఆంక్షలు విధిస్తున్నామంటే ఉక్రెయిన్ పైన అది చేపట్టిన దాడికి వ్యతిరేకంగా. సో ఇలా ఒకదానికొకటి అన్ని కూడా ముడిపడి ఉన్నాయి. అండ్ నెక్స్ట్, ఉక్రెయిన్ దేశం వార్తల్లో ఉంది. ఇది ఆల్రెడీ డిస్కస్ చేసినాం, సలినా ఛానల్ అని చెప్పి. రష్యా ఎప్పుడైతే
బ్లాక్ గ్రెయిన్ డీల్ ఇనిషియేటివ్ నుంచి నిష్క్రమించిందో ఆ క్షణంలోనే ఈ సలీనా ఛానల్ ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంపిక చేశారు. బట్ ఇది ఆఫ్రికా దేశానికి ఆహార ధాన్యాలను పంపించడానికి అనువుగా లేదని గుర్తించారు. కాబట్టి బ్లాక్ సీ గ్రీన్ ఇనిషియేటివ్ని మళ్ళీ పునరుద్ధరించేలా రష్యాతో చర్చిస్తున్నారు. నెక్స్ట్ దేవి క్వాలిటీ. సో ఉక్రెయిన్ దేశము వివాదాస్పదమైన రీతిలో కాళికామాత పైన ట్వీట్ చేశారు. అయితే భారత్ అభ్యంతరం చెప్పింది. భారత్లో అతిపెద్ద సామాజిక వర్గమైన హిందూ సామాజిక వర్గం పూజించే దేవత సో మనోభావాలను దెబ్బతీసేలా ఉందంటూ చెప్పడంతో ఉక్రెయిన్ క్షమాపణలు చెప్పడంతో పాటు ఉపసంహరించుకుంది. సో మనకు అడుగుతారనమాట, దేవి క్వాలిటీ ట్వీట్ సంబంధించిన ఏ దేశంతో ఇబ్బందులు వచ్చాయని. ఉక్రెయిన్ దేశము, రైట్. అండ్ నెక్స్ట్ మనకు నెదర్లాండ్స్. సో మరి గీర్ట్ విల్డర్స్ నెదర్లాండ్స్తో విజయం సాధించారు. ఆ విధంగా నెదర్లాండ్స్ దేశం మనకు వార్తల్లో ఉన్నది. నెక్స్ట్ ఇటలీ. ఇటలీ దేశము మొబిలిటీ అండ్ మైగ్రేషన్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్కు సంబంధించి వార్తల్లో కొన్నది. సో భారతదేశంతో కుదిరింది. అంతేకాదు ఇటలీ దేశ ప్రధానమంత్రి జియార్జియా మెలోనీ. జియార్జియా మెలోనీ ఇటలీ దేశానికి ప్రధానమంత్రి అన్నమాట. వీరు ఆ దేశంలో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టే తొలి మహిళ వారు. మరి వీరు కూడా భారత్లో పర్యటించారు, రైట్. అండ్ భారతదేశం రైజానా డైలాగ్ అని నిర్వహిస్తుంది. రైజానా డైలాగ్ సో అన్ని దేశాలతో సత్సంబంధాలు నెలకొల్పడానికి ఉద్దేశించింది. సింగపూర్ కూడా ఈ తరహా కార్యక్రమం ఒకటి నిర్వహిస్తుంది. సింగపూర్ నిస్ఫూర్తిగా తీసుకొని ఈ రైజానా డైలాగ్ నిర్వహిస్తున్నారు. సో భారతదేశంలో రైజానా డైలాగ్ నిర్వహిస్తున్నది ఎవరంటే అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ అనే సంస్థ, ఓఆర్ఎఫ్, రైట్. సో ఈ సంవత్సరం 8వ రైజానా డైలాగ్ జరిగింది. దానికి వీరు ముఖ్య అతిథిగా హాజరయ్యారు, జియార్జియా మెలోనీ. అంతేకాదు భారతదేశం ఇటలీ త్వరలో ఒక సైనిక విన్యాసం సో మిలిటరీ ఎక్సర్సైజ్ నిర్వహించాలని కూడా నిర్ణయించారు. నెక్స్ట్ లగ్జంబర్గ్. సో లగ్జంబర్గ్ కు ప్రైమ్ మినిస్టర్ గా లుక్ ఫ్రైడెన్ ఎన్నికయ్యారు. ఓకే, లుక్ ఫ్రైడెన్. నెక్స్ట్ యూకే. మరి బ్లెచ్లీ డిక్లరేషన్ ఆన్ ఏఐ, కృత్రిమ మేధ. సో కృత్రిమ మేధ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నమాట. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన ఈ ప్రపంచంలో మొట్టమొదటి ప్రకటన ఏది అని అంటే బ్లెచ్లీ డిక్లరేషన్ గా మనం చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ భారతదేశంతో పాటు జార్జియా, GEORGIA, జార్జియా అనే దేశాన్ని కూడా మరి సేఫ్ స్టేట్ లిస్ట్ లో చేర్చింది యూకే. సో అంటే ఏంటనంటే ఫర్ ఎగ్జాంపుల్ భారత సంతతికి చెందిన పౌరులు కానీ భారత పౌరులు కానీ ఏదైనా ఇక్కడ నేరం చేసి యూకేకి వెళ్ళారనుకోండి, వాళ్ళని తిరిగి అప్పగిస్తే వాళ్ళను చట్ట ప్రకారమే శిక్షిస్తారు. కానీ భారతదేశంలో ఇంకా వాళ్ళ తీవ్ర ఇబ్బందులు కలగజేయరు, వాళ్ళ హక్కులను ఏ విధంగానూ కాలరాయరు అని చెప్పి విశ్వసిస్తున్న దేశాల జాబితాలో భారత్ చేర్చింది. నెక్స్ట్ మరి బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి డేవిడ్ కేమరూన్ ఆ దేశంలో ఫారిన్ సెక్రటరీగా బాధ్యతలను స్వీకరించారు, రైట్. అండ్ నెక్స్ట్ మరి ప్రపంచంలో మొట్టమొదటిసారిగా సికిల్ సెల్ ఈ రోగానికి యూకేలో జీన్ థెరపీని అందుబాటులోకి తెచ్చారు. ఈ తరహా చికిత్స అందుబాటులోకి రావడం ఇదే ప్రథమం. నెక్స్ట్ మరి విర్జిన్ అట్లాంటిక్ ఫ్లైస్ వరల్డ్స్ ఫస్ట్ సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్. సో సింపుల్ గా చెప్పాలంటే ఈ ప్రపంచంలోనే ఇది సుస్థిర ఓకే వాయు ఇంధనం అన్నమాట, రైట్. సో పర్యావరణానికి ఎలాంటి హాని కలిగించదు. ఆ తరహా ఏవియేషన్ ఫ్యూయల్ మొట్టమొదటిసారిగా మనకు యూకే నుంచి అమెరికాకు మధ్య ప్రయాణించింది. సో ఆ విధంగా మనకు యూకే వార్తల్లో ఉన్నది. నెక్స్ట్ ఐర్లాండ్ రచయిత పౌల్ లాంచ్ బుకర్ ప్రైజ్ని గెలుచుకున్నారు. సో ప్రొఫెట్ సాంగ్ అనే నవలకు కాను ఆయన ఈ అవార్డును గెలుచుకున్నారు. ఐర్లాండ్ దేశానికి చెందిన వ్యక్తి. నెక్స్ట్ అదేవిధంగా ఐస్లాండ్ అనేది మనకు ఎమర్జెన్సీ. సో ఇక్కడ వరుసబెట్టి 100కు పైగా సార్లు భూకంపం రావడం, అదేవిధంగా వోల్కనిక్ ఎరప్షన్, సో అగ్నిపర్వతం బద్దలు కావడం అయిన నేపథ్యంలో ఎమర్జెన్సీ విధించారు. నేరుగా అడతారు
అగ్నిపర్వతం బద్దలు నేపథ్యంలో అత్యవసర పరిస్థితి ఏ దేశంలో ప్రకటించారు అని చెప్పి ఐస్లాండ్లో, పోలాండ్. సో మరి పోలాండ్ దేశంలో మొట్టమొదటిసారిగా రోబోట్ సిఇఓగా వచ్చింది. సో అంటే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఒక సంస్థను ముందుకు నడిపించేది చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. ఆ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఓకే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని నిర్వహించనుంది. మైకా ఇటీవలి కాలంలో మైకా న్యూస్ లో ఉన్నది, వార్తల్లో ఉన్నది, దేనికి సంబంధించింది అని చెప్పి అడుగుతారు. నెక్స్ట్ ఫ్రాన్స్. మరి ఫ్రాన్స్ లో వైట్ హైడ్రోజన్ ని గుర్తించినారు. సో పర్యావరణ లైక్ కాలుష్యం తగ్గించాలనుకుంటున్న ఈ రోజుల్లో ఇది ఒక వరం అనమాట, మానవాళికి ఎంతగో ప్రయోజనం కలిగిస్తుంది. నెక్స్ట్ మరి అరిషా సత్తార్, భారత్ చెందిన మహిళ, అత్యున్నత పౌర పురస్కారాన్ని వీరికి అందించారు. అంతేకాదు ఈ సంవత్సరము ఫ్రాన్స్ దేశము అత్యున్నత పౌర పురస్కారాన్ని చంద్రశేఖరన్ టాటా ఫౌండర్ టాటా చైర్మన్, సో టాటా సంస్థలకు ప్రస్తుతం నేతృత్వం వహిస్తున్న వారికి ప్రకటించింది. ఇంతకుముందు కూడా చెప్పడం మర్చిపోయినాను, యూకే తన అత్యున్నత పౌర పురస్కారాన్ని ఈ సంవత్సరము మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి ప్రకటించింది. అండ్ అదేవిధంగా బ్యాస్టైల్ డే ప్రతి సంవత్సరము ఫ్రాన్స్ దేశము జూలై 14వ తేదీన నిర్వహించే రోజునే బ్యాస్టైల్ డే అని అంటారు. మరి ఈ బ్యాస్టైల్ డే ఫంక్షన్ కు గాను, బ్యాస్టైల్ డే నిర్వహణకు ఈ సంవత్సరం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ముఖ్య అతిథిగా హాజరైనారు, చీఫ్ గెస్ట్ అన్నమాట. రైట్. సో మరి ఈ బ్యాస్టైల్ డే కు చీఫ్ గెస్ట్ గా అటెండ్ అయిన భారతదేశపు రెండవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. మొదటి ప్రధానమంత్రి ఎవరంటే డాక్టర్ మన్మోహన్ సింగ్. 2009లో మన్మోహన్ సింగ్ గారు అటెండ్ అయ్యారు. అండ్ నెక్స్ట్ స్వీడన్ కు చెందిన సాబ్ అనే సంస్థ, ఇది భారతదేశ రక్షణ రంగంలో పెట్టుబడులు పెడుతుంది. 100% పెట్టుబడులు ఇక్కడ పెట్టబడుతుంది. సో భారతదేశము రక్షణ రంగంలో 100% పెట్టుబడులను అనుమతి మార్గంలో ఆలోచిస్తున్నారు. సో అప్రూవ్డ్ రూట్ అంటారు దీన్ని. మరి ఈ విధానం కొత్త పాలసీని తెచ్చిన తర్వాత భారతదేశంలో పెట్టుబడులు పెడుతున్న తొలి సంస్థ ఏది అని అంటే సాప్, స్వీడన్ కు చెందింది. అండ్ నెక్స్ట్ డెన్మార్క్. సో ఎన్హెచ్ఆర్సి చైర్పర్సన్ జస్టిస్ అరుణ్ మిశ్రా మన 14th ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ను డెన్మార్క్ లోని కోపెన్హాగన్ లో నిర్వహించారు. దానికి వారు అటెండ్ అయ్యారు. అదేవిధంగా ఈ డెన్మార్క్ లో మనకు నార్త్ సీ ఉంటుంది. ఈ నార్త్ సీకి కొద్ది దూరంలో లైక్ ఒక పెద్ద గొయ్యిని తవ్వారనమాట. మొత్తం యూరప్ దేశంలో ఎక్కడైనా సరే పరిశ్రమలలో కార్బన్ డైఆక్సైడ్ విడుదలైతే దాన్ని ట్యాంకర్ల ద్వారా తీసుకొచ్చి ఇక్కడ పాతి పెట్టేస్తారు. సో బరియల్ అన్నమాట, బరియల్ గ్రౌండ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అనొచ్చు. అంటే కార్బన్ డైఆక్సైడ్ సమాధి చేసే ప్లేస్ అని చెప్పొచ్చు అనమాట. సో ఈ విధంగా వాతావరణంలోకి విడుదల కావాల్సిన కార్బన్ డైఆక్సైడ్ ను భూమిలో పాత వేస్తున్నారు. అయితే శాస్త్రజ్ఞులు పెద్ద ఎత్తున దీని పట్ల అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. కారణం ఏంటనంటే ఆ ప్రాంతంలో భూకంపం వచ్చినప్పుడు అది మళ్ళీ వాతావరణంలోకి వస్తుంది, మన లక్ష్యం అంతా వృధా అయిపోయినట్టే. రెండవది, ఈ విధంగా కార్బన్ డైఆక్సైడ్ ను భూమి లోపల పాతి పెట్టినప్పుడు లోపల ఏమైనా చర్యలు జరుగుతాయా అన్న పైన శాస్త్రీయ పరిశోధన జరగాల. అలాంటప్పుడు ఇది ప్రమాదకరమైంది అని చెప్తున్నారు. ఆ విధంగా డెన్మార్క్ వార్తల్లో ఉన్నది. నెక్స్ట్ పోర్చుగల్. మరి పోర్చుగల్ ప్రైమ్ మినిస్టర్ గా అంటోనియో కోస్టా రిజైన్ చేశారు. రైట్. అండ్ ఓకే కరప్షన్ అలిగేషన్స్ అనమాట. సో ఓకే ఆ విధంగా ఈ దేశం వార్తలు. నెక్స్ట్ స్పెయిన్. మరి ఓకే స్పెయినిష్ ప్రధానమంత్రిగా పెడ్రో సాంచెజ్ ఎన్నికయ్యారు. సో ఇవి యూరప్ లోని దేశాలు. అదేవిధంగా ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా ఇవన్నీ కూడా చూస్తే మనకు దేశాల వారీగా మొత్తం కూడా పూర్తవుతుంది. సో నార్త్ అమెరికా కాన చూస్తే మనకు రైట్ ఫస్ట్ ఇండియా యునైటెడ్ స్టేట్స్ డిఫెన్స్ అగ్రిగేషన్ ఈకో సిస్టమ్ ఇన్వెస్టర్స్ 2+2 సమ్మిట్ లో జరిగింది. సో ఈజీగా చెప్తాను, 2+2 అన్నమాట. 2+2 అంటే భారత రక్షణ శాఖ మంత్రి, భారత విదేశాంగ శాఖ మంత్రి, అమెరికా రక్షణ శాఖ మంత్రి, అమెరికా విదేశాంగ శాఖ మంత్రి, వీళ్ళ మధ్య జరిగే చర్చల్ని 2+2 చర్చలు అంటాం. మరి ఈసారి ఇండస్ ఎక్స్ అని చెప్పి ఒకటి నిర్వహించాలి. సో స్టార్టప్ కంపెనీలను రక్షణ రంగంలో ప్రోత్సహించడం, సో కొత్త ఉత్పత్తులు పరికరాలు తయారు చేసేలా ప్రోత్సహించేందుకు సంబంధించిన అగ్రిమెంట్ అన్నమాట. నెక్స్ట్ అదేవిధంగా మనకు చికెన్ గున్యా వైరస్ ను నియంత్రించేందుకు ఈ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా వ్యాక్సిన్ ను ఏ దేశంలో డెవలప్ చేశారంటే అమెరికాలో. ఇంతకుముందు సికిల్ సెల్ ది చూసాం, బ్రిటిష్
ఓకే, కరోనాది మొట్టమొదటి వ్యాక్సిన్ వచ్చింది రష్యాలో, అండ్ భారతదేశంలో కూడా వచ్చినాయి. సో ఈ విధంగా వ్యాక్సిన్స్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఇండియా యుఎస్ రెండు ఇన్నోవేషన్ హ్యాండ్సింగ్ అని ఒకటి స్టార్ట్ చేశాయి అన్నమాట. అంటే మన దేశాల మధ్య సంబంధాలు మెరుగ్గా ఉండాలి, సో వ్యూహాత్మకంగా ఉండాలి అని చెప్పి హ్యాండ్ షేక్ అనే ప్రోగ్రామ్ కండక్ట్ చేశాం. సో అదే అడుగుతాడు నేరుగా, హ్యాండ్ షేక్ అనే ప్రోగ్రామ్ ఏ దేశంతో కండక్ట్ చేశాము అని. నెక్స్ట్ మరి ఓకే, ఎంజైమ్ను రీప్లేస్ చేసే ఒక సరికొత్త చికిత్సా విధానం. ఈ విధానాన్ని ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఆవిష్కరించిన దేశం ఏదనంటే అమెరికా దేశము, రైట్. అండ్ దెన్ మరి అదేవిధంగా అమెరికాలో అడ్మినిస్ట్రేటివ్ కాన్ఫరెన్స్ అని పెద్ద ఎత్తున జరుగుతుంది. ముఖ్యమైన పరిపాలన వ్యవస్థల్లో ఉండే వాళ్ళందరూ కూడా మరింత మెరుగైన పరిపాలన, సుపరిపాలన అందించేందుకు నిర్వహించే చర్చలుగా చెప్పవచ్చు. మరి అందులో భారత్కు చెందిన శకుంతల భయ్యాను వైస్ పొజిషన్లో అపాయింట్ చేశారు. నెక్స్ట్, యుఎస్ ఫిలిప్పీన్స్లు ఈ రెండు దేశాలు అణు ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయన్నమాట. ఈ ఒప్పందంని 123 అగ్రిమెంట్ అని కూడా అంటారు. భారతదేశంతో కూడా ఈ ఒప్పందం ఉన్నది అమెరికా దేశానికి. సో అమెరికా న్యూక్లియర్ మెటీరియల్ అన్నమాట, సాంకేతిక పరిజ్ఞానము, పదార్థము రెండింటిని కూడా ఫిలిప్పీన్స్కి ఇస్తుంది. అయితే ఫిలిప్పీన్స్ శాంతి అవసరాలకే వినియోగించాలి. శాంతి అవసరాలు అనంటే విద్యుత్ ఉత్పాదనకు మాత్రమే వినియోగించాలి, అంతేకాని అణ్వాయుధాలు డెవలప్ చేయరాదు. నెక్స్ట్ మరి మీరా మురాటి అనే పేరుతోటి చాట్ జీపీటీని ఒకదాన్ని అమెరికాలో అందుబాటులోకి తెచ్చారు. నెక్స్ట్ ఓకే, చికెన్ గున్యా చూసాం ఆల్రెడీ. మరి అట్మాస్ఫియరిక్ వేవ్ ఎక్స్పెరిమెంట్ మిషన్ ఒకదాన్ని నాసా ప్రయోగించనున్నది, రైట్. అండ్ ఓకే, ఇది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కు సంబంధించిన ప్రయోగంగా చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అదేవిధంగా ఈ సంవత్సరము అమెరికన్ పార్లమెంట్లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన సమోసా కాంకస్ అనే పదాన్ని ఉపయోగించారు. భారత సంతతికి చెందిన వ్యక్తులు అందరినీ కలిపి సమోసా కాంకస్ అని వ్యవహరిస్తారు. సో అందులో ఇది భాగం. నెక్స్ట్, సెంట్రల్ అమెరికాలో డొమినికా అనే దేశం వార్తల్లో ఉన్నది. సో ఈ ప్రపంచంలో మొట్టమొదటి మెరైన్ ప్రొటెక్టెడ్ ఏరియా స్పెర్మ్ వేల్స్ అంటే సముద్ర ప్రాంతాల్లో కనిపించే తిమంగళాలకు సంబంధించిన స్పెర్మ్స్ని ప్రొటెక్ట్ చేస్తారనమాట, రైట్. అండ్ నెక్స్ట్, సౌత్ అమెరికా కానీ తీసుకుంటే ఈక్వెడార్ దేశం వార్తల్లో ఉంది. సో మనకు ఈక్వెడార్ దేశంలో గాలపోగస్ ఐలాండ్స్ అని ఉంటాయి. సో ఇవి కూడా మనకు కోరల్ రీఫ్స్. అయితే ఇక్కడ మనకు కొత్తగా కోరల్ రీఫ్స్ అనమాట, ప్రవాళాలు అంటాం తెలుగులో, ఆ ప్రవాళాలను గుర్తించారు. నేరుగా అడుగుతాడు, గాలపోగస్ ఐలాండ్స్ లో ఇటీవల ప్రమాణాలను గుర్తించారు, రైట్. ఇవి దేనికి సంబంధించినవి అని, ఏ దేశానికి సంబంధించిన, ఈక్వెడార్ దేశానికి సంబంధించినవి. నెక్స్ట్, చీలీ దేశం ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ లో జాయిన్ అయిన 95వ దేశము చీలీ. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేది భారతదేశంలో ఉంటుంది. సో దీని ప్రధాన కేంద్రం మనకు గుర్గావ్లో ఉన్నది. నెక్స్ట్ మనకు ఎసెక్విబో రీజియన్ అని ఉన్నది. సో ఈ రీజియన్ కు సంబంధించి మనకు గయానా దేశానికి ఇతర దేశాలతో ఇబ్బంది ఉన్నది. సో దీనికి సంబంధించి మరి ఈ టెరిటరీలో శాంతి ఏర్పాటు కావాలని చెప్పి చర్చలు జరుగుతూ ఉన్నాయి. సో ఇది ఎక్కడుంది, ఈ విధంగా మనకు క్వశ్చన్స్ అడుగుతారు. నెక్స్ట్, అర్జెంటీనా. సో మరి జావేర్ మిలియా అనే వ్యక్తి ఈ దేశానికి ప్రెసిడెంట్ అయ్యారు, అర్జెంటీనా దేశానికి. సో ఈయన ఓకే భిన్నమైన ఆర్థిక విధానాలను అవలంబిస్తూ ఉంటారు. సో ఇది నార్త్ అమెరికన్, సౌత్ అమెరికన్. ఆస్ట్రేలియా దేశానికి వస్తే మరి మౌంట్ సిలియా గోల్డ్ ఆపరేషన్ అని వెస్ట్రన్ ఆస్ట్రేలియాలో నిర్వహించినారు, రైట్. అండ్ నెక్స్ట్ అదేవిధంగా భారతదేశము నూతన విద్యా విధానాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. మరి ఈ నూతన విద్యా విధానంలో భాగంగా వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీ మనకు బెంగళూరులో కొత్తగా శాఖను ప్రారంభించనున్నది, రైట్. సో అండ్ మన నూతన విద్యా విధానంలో భాగంగా భారతదేశానికి రానున్న తొలి యూనివర్సిటీ కూడా ఆస్ట్రేలియాకు సంబంధించింది, డెకిన్ అనే యూనివర్సిటీ అనమాట. నెక్స్ట్ అదేవిధంగా థాలోడోమైట్ ట్రాజడీ అనమాట. ఇది 1960 దశకంలో జరిగిన సంఘటన. అంటే అప్పట్లో ప్రెగ్నెంట్గా ఉండే మహిళలకు
ఒక రకమైన మాటలు ఇచ్చేవాడు. దానివల్ల తర్వాత పుట్టబోయే తరాల్లో సమస్యలు వచ్చినాయి. సో కాబట్టి పరిశోధన సరిగ్గా జరగకుండా ఈ సంఘటన జరిగింది అని చెప్పి దానికి ఇప్పుడు ఆస్ట్రేలియా క్షమాపణలు చెప్పింది. నెక్స్ట్ మరి భారతదేశాన్ని ఆస్ట్రేలియా 2+2 డైలాగ్ అన్నమాట. సో ఆల్రెడీ చెప్పినాను 2+2 అంటే మన డిఫెన్స్ మినిస్టర్, మన లైక్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ వాళ్ళ దేశ సంబంధించిన చర్చిస్తాం. ఈ తరహా చర్చలు భారతదేశానికి ఆస్ట్రేలియాతో ఉంది, జపాన్తో ఉంది, రష్యాతో ఉంది, అమెరికాతో ఉంది. రీసెంట్గా ఏ దేశంతో స్టార్ట్ అయిందంటే యూకేతో కూడా స్టార్ట్ అయింది. రైట్. సో అండ్ 2 దేశాలు కూడా చర్చించినాయి, కొన్ని ఒప్పందాలకు తెచ్చుకున్నారు. నెక్స్ట్ భారత్ బయోటెక్ మరి వ్యాక్సిన్ రీసెర్చ్కు సంబంధించి సిడ్నీ యూనివర్సిటీతో ఒప్పందంకు తెచ్చుకుంది. అంటే మన వ్యాక్సిన్లు అక్కడ పనిచేయంటే అక్కడ వాతావరణ పరిస్థితులు, అక్కడ జీన్ కంపోజిషన్స్ వేరుగా ఉంటాయి. ఈ వ్యాక్సిన్లు అక్కడ కూడా పనిచేయాలి అని అంటే రీసెర్చ్ మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి రీసెర్చ్ సిడ్నీ యూనివర్సిటీలు చేసి వాటి ఫలితాల ఆధారంగా వాళ్ళకు కూడా సరిపోయేలా భారత్ బయోటెక్ వ్యాక్సిన్స్ అనేవి డెవలప్ చేస్తుంది. నెక్స్ట్ మరి భారత్ ఆస్ట్రేలియాలో ఆస్ట్రహింద్ అనే పేరుతోటి మిలిటరీ విన్యాసాలు నిర్వహించాయి. సో మిలిటరీ విన్యాసాలు స్పెషల్గా కూడా అందిస్తాం. నెక్స్ట్ న్యూజిలాండ్ మరి ఓకే. సో నిజానికి న్యూజిలాండ్ దేశంలో పొగ తాగాలని నిషేధించారనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. నిషేధించారు అంటే ఇది అమల్లోకి రాదు. సో 2025 నుంచి అమల్లో అవుతుంది. అది 2009 తర్వాత పుట్టిన వాళ్లకు పొగాకుకు సంబంధించిన ఉత్పత్తులను కూడా క్రయ విక్రయాలను అంటే అమ్మకాలను నిషేధించారు. అంటే ఆల్ ఆఫ్ సడన్ గా మళ్ళీ ఈ నిర్ణయం నుంచి వెనక్కి వెళ్లారు. ఆర్థిక ఇబ్బందులు వస్తాయన్న నేపథ్యంలోనే న్యూజిలాండ్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. రైట్. అండ్ తువాలు అనే దేశం ఇది కూడా మనకు ఫిపిక్ భాగంలో ఉంటుంది. ఫిపిక్ అంటే ఓకే పసిఫిక్ ఐలాండ్ కంట్రీస్ అన్నమాట. ఫోరం ఆఫ్ ఇండో పసిఫిక్ ఐలాండ్ కంట్రీస్ అని అంటారు. అందులో తువాలు దేశం ఆస్ట్రేలియాతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఏంటి ఆ ఒప్పందము అని అంటే తువాలు అనే దేశములో ఎవరైతే లైక్ మనకు క్లైమేట్ రిఫ్యూజీస్ ఉంటారో వాళ్ళని ఆస్ట్రేలియా అనుమతిస్తారు. క్లైమేట్ రిఫ్యూజీస్ అంటే ఏం లేదు, పర్యావరణ మార్పు ఫలితంగా జీవనోపాధిని కోల్పోయిన వాళ్ళందరూ కూడా అటు వెళ్లేందుకు అనుమతిస్తుంది. రైట్. సో ఇవి అన్ని దేశాలను కూడా మనం డిస్కస్ చేస్తాం. అయితే ఆస్ట్రేలియాలో సిడ్నీకి సంబంధించి కొన్ని పాయింట్స్ మిస్ అయినాయి. సో అవి చెప్తున్నాను. సిడ్నీలో మరి క్రికెట్ గ్రౌండ్లో ఒక పెవిలియన్కు భారత స్టార్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ పేరును పెట్టారు. అదేవిధంగా సిడ్నీలో భారతీయులు అత్యంత ఎక్కువగా ఉండే ప్రదేశంలో సో ఇండియన్ పెవిలియన్గా ఒకటి ప్రారంభించినారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. తన ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా దీన్ని ఆయన ప్రారంభించారు. సో ఇవి మనము కాంటినెంట్ వైజ్ కంట్రీస్ అన్ని కూడా చూసాం. నెక్స్ట్ సెషన్ నుంచి భారత జాతీయ అంశాలను కూడా యూపీఎస్సీ యూనివర్స్ మీకు అందిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.